హైదరాబాద్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవనంలో 14వ ఎఫెక్స్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హెచ్ఎంటీవీ హన్స్ ఇండియా మీడియా పార్ట్నర్స్ గా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ విశ్వవిద్యాలయాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 75 యూనివర్సిటీలు పాల్గొన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ లైఫ్ స్టైల్లో జాయిన్ అయిన విద్యార్థులకు భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయంటున్న నిర్వాహకులతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో 14th తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ జరుగుతుంది. వందలాది కాలేజీలు ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థుల కోసం సరైన కెరియర్ గైడెన్స్ ఇవ్వడానికి అయితే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నేను యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ దగ్గర ఉన్నాను. సో ఈ యూనివర్సిటీలో విద్యార్థుల కోసం ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉన్నారు, సో యూనివర్సిటీలో ఎలాంటి జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, తదితర విషయాలను మనం నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటి అండ్ ఎలాంటి కోర్సెస్ మీరు స్టూడెంట్స్ కోసం ప్రొవైడ్ చేస్తున్నారు? హాయ్, మై నేమ్ ఇస్ విష్ణు అండ్ ఐఎమ్ అసోసియేట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అట్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. ఇక్కడ మేము ఏం చేసామంటే అపోలో యూనివర్సిటీతో కలిపి విచ్ ఇస్ ఇన్ చిత్తూరు వి లాంచ్ 2+1 ప్రోగ్రామ్స్. అందులో మొత్తం 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి బిఎంచ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇంకొకటేమో బిఎంచ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ అండ్ బీబీఏ. సో ఇలా 3 ప్రోగ్రామ్స్ మొత్తం కవర్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ అందులో 2 years స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటారు చిత్తూరులో, అండ్ 3rd year దే విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు యూకే విచ్ ఇస్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. యా, అంటే ఎలాంటి ఇటీవల ఏఐ కూడా మనకి చాలా ఎక్కువగా ప్రపంచాన్ని వెళ్తుంది. సో దానికి సంబంధించి ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి? సో అబ్రాడ్ వెళ్తారని చెప్తా ఉన్నారు కదా, ఆ ప్రాసెస్. సో ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ ఇయరే మొత్తం ఇక్కడ జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయిన తర్వాత మొత్తం ఆఫర్ లెటర్, స్కాలర్షిప్స్ మొత్తం ఫస్ట్ ఇయరే వచ్చేస్తారు. అండ్ సెకండ్ ఇయర్ తర్వాత యూనివర్సిటీ అపోలో యూనివర్సిటీ వాళ్ళు మొత్తం వీసాస్కి అంతా హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు యూకేకి స్టూడెంట్ని. అండ్ 3rd year మొత్తం యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో చదువుకుంటారు. చదువుకున్న తర్వాత 2 years వాళ్ళు యూకేలో కూడా వర్క్ చేసే ఆప్షన్ ఉంటుంది విచ్ వీ కాల్ ఇట్ పోస్ట్ స్టడీ వర్క్. అండ్ దాని తర్వాత దే కెన్ కంటిన్యూ వర్కింగ్ దేర్, డిపెండ్స్ ఆన్ వాళ్ళ కెరియర్ ఎలా మూవ్మెంట్ చేసుకుంటారో అలా ఉంటుంది అనమాట. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే వీ ఆల్సో ఆఫర్ లాట్ ఆఫ్ స్కాలర్షిప్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 10% to 25% ఫర్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్. అంటే అడ్మిషన్ పొందాలంటే ఏదైనా ర్యాంక్ బేస్డ్ ఎలా మీరు చూస్ చేసుకుంటున్నారు? జనరల్లీ ఇక్కడ ర్యాంకింగ్స్ ఏమి ఉండవు, స్పెషల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏం అవసరం లేదు. 12th standard మార్క్స్ ఉండాలి. మార్క్స్ తర్వాత వీ ఫాలో అ సెపరేట్ ప్రాసెస్. అందులో ఏం చేస్తారంటే ఫస్ట్ స్టూడెంట్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఒకటి రాస్తారు. దాని తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ ఆ 2 ఫినిష్ చేస్తే సరిపోతుంది. దే స్టార్ట్ గెటింగ్ ద ఆఫర్ లెటర్స్. వై ఓన్లీ లెస్టర్ అంటే మీరేం చెప్తారు? సో లెస్టర్ ర్యాంకింగ్లో చూసుకున్నారంటే 194 ఇన్ ద వరల్డ్ అండ్ యూకేలో టాప్ 25 యూనివర్సిటీ. మేము ఈ కోర్స్ లాంచ్ చేసింది చాలా యూనిక్గా లాంచ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎట్ అనదర్ కోర్స్ వేర్ స్టూడెంట్స్ చదువుకొని అక్కడికి వెళ్ళిపోయేటట్టు కాకుండా ఫస్ట్ వీ స్టార్టెడ్ రీసెర్చ్ సెంటర్ కాల్డ్ CDHPM, సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెడిక్టివ్ మెడిసిన్ అని చెప్పేసి లాంచ్ చేశాము. అందులో స్టూడెంట్స్ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ద హెల్త్ డేటా ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ అండ్ దాని బేసిస్ మీద దే విల్ స్టడీ బిఎంచ్ AI and computer science. So that is a very specialty about this particular course and the university. అంటే అబ్రాడ్కి పంపిస్తాం అంటున్నారు కదా, సో అక్కడ స్టూడెంట్కి సంబంధించి అన్ని ఫెసిలిటీస్ మీరే అరేంజ్ చేస్తారా? సో ఎలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అకామిడేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్ఫేర్ అన్నీ అక్కడ చూసుకుంటారు, యూనివర్సిటీ చూసుకుంటారు అనమాట. సో అందులో ఏ ప్రాబ్లం లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కెరియర్ సపోర్ట్ ఇక్కడ 2nd year నుంచే ఒక సెపరేట్ టీమ్ పెట్టి వీ విల్ స్టార్ట్ హెల్పింగ్ దమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కెరియర్ సపోర్ట్. అక్కడికి వెళ్ళాక కూడా వీ హ్యావ్ అ డెడికేటెడ్ కెరియర్ టీమ్ లెస్టర్లో. వాళ్ళు హెల్ప్ చేస్తారు స్టూడెంట్స్కి టు ల్యాండ్ ఇన్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ యూకే ఇట్ సెల్ఫ్. యా, థ్యాంక్ యూ. అయితే ఈ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు అయితే అబ్రాడ్ వెళ్ళే సువర్ణ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామని మనకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. 2nd year నుండే వారు అబ్రాడ్ వెళ్ళి చదువుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. దీని తర్వాత భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుంది. దీంతో పాటు కెరియర్ ఆపర్చునిటీస్, ఉద్యోగాలు కూడా ఎక్కువగా పొందే అవకాశం ఉన్నట్లుగా మనకు యూనివర్సిటీ నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HMTV, హైదరాబాద్.